నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. నేను భార్గవి. కాళేశ్వరంలో అసలు ఏం జరుగుతోంది? గోదావరి వరదల మాటన జరిగిన కథ ఏంటి? అటు హస్తం, ఇటు గులాబీ, మధ్యలో కమలం. ఇలా మూడు పార్టీల కాళేశ్వరం మీద చేస్తున్న ముప్పేట దాడిలో ప్రాజెక్టు ఏం కాబోతోంది? కాళేశ్వరం ముక్తీశ్వరుడి సాక్షిగా కామెంట్లు, కౌంటర్లు, ఎదురుదాడులు. ఎటు పోతోంది కాళేశ్వరం ప్రాజెక్టు? పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీయే కాళేశ్వరంలో ఏదో చేస్తుందన్న అనుమానం వస్తుందని కేటీఆర్ ఎందుకన్నారు? నిజంగానే కాళేశ్వరంలో కుట్రకోణం ఉందా? అది కేటీఆర్ వ్యక్తిగత అభిప్రాయమా? వాచ్ దిస్ స్టోరీ. We spoke to the engineers. We asked them, has grouting been done? ఇప్పుడు కాదు సార్, ఇదివరకు కూడా చేశాము, కొత్తదేం కాదు ఇది. ఎన్డీఎస్ఏ లేనప్పుడు జరిగింది, రెగ్యులర్ గా అన్నిట్లో జరుగుతుంది సార్. ఇది కేవలం చేసే ఉద్దేశం లేదు. ఎందుకు లేదంటే సింపుల్ బ్రదర్, దొంగకు తేలు కుట్టింది. ఇన్ని రోజులు కాళేశ్వరం బేకార్ అన్నారు, ఇలా నీళ్లున్నాయి, బటన్ నొక్కితే కేసీఆర్ పేరు వస్తుంది. ఏమైందిరా నిన్నటిదాకా నడవదన్నారు, ఇప్పుడు నడుస్తుందని చెప్పి ప్రజలు నిలదీస్తారు. ఏం చేయాలి మరి? దొంగకు తేలు కుట్టింది కాబట్టి ఏం చేయాలో అర్థమైతలేదు. ఇక ముఖం లేదు చెప్పేటందుకు. కాళేశ్వరం బ్రహ్మాండంగా ఉంది, ఏం కాలేదు అని చెప్పుకుని ఒప్పుకుందామంటేనేమో నిన్నటిదాకా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు, ప్రభుత్వం మాట్లాడిన మాటలు ఫార్సు, బోగసు అని వాళ్లే అన్యాపదేశంగా ఒప్పుకున్నట్టు అవుతుంది. ఇవాళ వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎన్డీఎస్ఏని అడ్డం పెట్టుకుని. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేటీఆర్ చెప్తున్న మనసులో మాట. ఇది నిజమేనా? కాళేశ్వరం పై కుట్ర చేయాల్సిన అవసరం తమకేముందని కాంగ్రెస్ కొట్టిపారేస్తుంటే గులాబీ పార్టీ మరీ గుచ్చి ఎందుకు దాన్ని ప్రశ్నిస్తుంది? నిజానికి కాళేశ్వరంపై కేటీఆర్ చేసిన ఆరోపణలు చిన్నవేమి కావు, సంచలన ఆరోపణలే చేశారాయన. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీని అడ్డుపెట్టుకుని కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాకరిస్తుందన్నారు కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేసి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందిందని మండిపడ్డారు. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోయాలంటే అహం అడ్డొస్తుందని కేటీఆర్ విమర్శించారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ నేతలే కాళేశ్వరం ప్రాజెక్టును ఏదైనా చేశారేమో అనే అనుమానం కలుగుతుందనేది కేటీఆర్ మాట. నిర్వహణ లోపం ఉంటే అక్కడ ఒక్కచోటే ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఏదో కుట్ర జరిగిందనే తన వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. మొన్నటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమను ఓడించేందుకు ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఏమైనా చేశారేమో అన్న అనుమానం వ్యక్తం చేశారు. కానీ దీని వెనుక లోతు చాలానే ఉందన్న టాక్ వినిపిస్తుంది. రేపు ప్రాజెక్టుకు జరగరానిది ఏమైనా జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అంటూ కేటీఆర్ అన్నారు. పనిలో పనిగా కాంగ్రెస్ ను కబడ్డీ ఆడినట్టే అటు కమలం పార్టీ పైన కసుబుస్సులాడారు కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ ఏ విషయంలో విభేదించినా కాళేశ్వరంపై ఒకే వైఖరితో ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరంపై కేంద్రం ఇచ్చింది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదని, అది ఎన్డీఏ రిపోర్ట్ అని ధ్వజమెత్తారు. పోలవరం కాఫర్ డ్యాం కొట్టుకుపోయినప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. ఇలా రెండు పార్టీలు దోషులే. వీళ్ళేమో ఇక్కడ ఉన్నోళ్ళేమో కాళేశ్వరాన్ని బద్నాం చేసి, కేసీఆర్ ను బద్నాం చేసి రాజకీయంగా ప్రయోజనం పొందాలని వీళ్ళ చిల్లర ప్రయత్నం. వాళ్ళేమో రాజకీయాల్లో ఉపయోగపడుతుంది, ఎలక్షన్లో ఉపయోగపడుతుంది అని చెప్పి ఎలక్షన్ల ముందు ఎన్డీఎస్ఏ అనే సంస్థతో వాళ్ళు ఒక రిపోర్ట్ వారేసి వాళ్ళు మన ఇక్కడికి అసలు రాలేదు, నీళ్ళలో కనీసం దిగలేదు, నీళ్ళలో పోలే, కిందికి పోలే, కనీసం ముట్టలే, చూడలే, ఒక రిపోర్ట్ వారేసి పోయినరు. ఎందుకు బద్నాం చేయాలి? పోలవరం డ్యామ్ కొట్టుకపోతే 5 ఏళ్ళు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇయ్యలే, కాఫర్ డ్యామ్ కొట్టుకపోతే. ఇవాళ ఏంది ఇక్కడ ఏం జరుగుతా ఉంది? ఒక రోజున రిపోర్ట్లు వస్తాయి. ఇక్కడ నీళ్లున్నప్పుడే ఖాళీ ప్రాజెక్టులు నింపి పెట్టాలని కేటీఆర్ ప్రభుత్వానికి సూచించారు. బరాజ్ గేట్లు తెరిచి ఉన్న నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చని ఇంజనీర్లు చెప్తున్నారని, సెప్టెంబర్లో నీళ్లు లిఫ్ట్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఉందని, అది సరికాదన్నారు. కాళేశ్వరం నీటి విడుదల విషయంలో ఆగస్టు 2 వరకు ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టామని, అప్పటికి విడుదల చేయకపోతే పార్టీ అధినేత కేసీఆర్తో చర్చించి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటి విడుదలపై కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును వృధా ప్రయత్నంగా చూపించే కుట్ర జరుగుతుందనేది కేటీఆర్ చెప్తున్నారు. కానీ ఇది మొత్తం గులాబీ పార్టీ నాయకుల మాట, అందులో అనుమానం లేదు. కేసీఆర్ ను బద్నాం చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్తున్న గులాబీ భవన్ రాజకీయ కక్షలు పెట్టుకొని రైతులను ఆగం చేయవద్దని సూచిస్తున్నారు. నిజంగానే కాళేశ్వరంలో కుట్రకోణం దాగుందా? మేడిగడ్డను ఆగం చేస్తుంది ఎవరు? గులాబీ యాక్షన్ కు హస్తం రియాక్షన్ ఏంటి? ఏమో కాలమే సమాధానం చెప్పాలి. ఇది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.